సీజనల్ వెజిటేబుల్స్లలో ఒకటైనటువంటి బోడకాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కర్రీని చాలామంది ఇష్టంగా తింటారు, నాన్ వెజ్ కంటే కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బోడకాకరకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బోడకాకరకాయలని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిపోయాక ఒక 2 పండినటువంటి మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా చాప్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసి సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా టమాటోస్ అనేది మెత్తబడిపోతాయి అన్నమాట. అలా మెత్తబడిన తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టేసి లిడ్ పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే రెడీ. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ కర్రీని?